బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో తీసుకువచ్చిన జీవో 252 జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉంటుందని TUWJH 143 జిల్లా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జీవోకు నిరసనగా శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అక్రిడేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో జర్నలిస్టులను విభజించేలా జీవో తేవడం సరికాదన్నారు. డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు, ఫీల్డ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పేరుతో వర్గీకరించడం వల్ల జర్నలిస్టుల మధ్య చీలిక వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డుల సంఖ్యను తగ్గించి కుట్రను మానుకోవాలని, అయోమయంగా ఉన్న జీవోను తక్షణమే సవరించి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భము మనందరికీ తెలిసిందే. ఆనాడు 239 జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర, ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు మొదలుకొని డెస్క్ ఇన్ఛార్జీల వరకు కూడా అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత 239 జీవోకు దక్కుతుంది. అలాంటి జీవోని ప్రజాపాలన అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం నియమించిన మీడియా అకాడమీ చైర్మన్ సవరణల పేరుతోటి 252 జీవోని తీసుకొచ్చి డెస్క్లో పనిచేస్తున్న జర్నలిస్టులను వాళ్ళకు మీడియా కార్డులు అనే పేరుతోటి మీరు వేరు మీ వేరు మనం కాదనే పద్ధతులలో తీసుకొచ్చిన ఈ 252 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. 239కి ఇంకేమైనా మెరుగులు దిద్ది అంతకంటే మెరుగైన కార్డ్స్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా జర్నలిస్ట్ లోకం ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఏ సంక్షేమ పథకం చూసుకున్నా కానీ అది అవసరమా అనవసరమా అనేది పక్కా పెడితే ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. దానికి ఇంకా మెరుగులు దిద్ది మంచి సత్ఫలితాలు సిద్ధించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భము మనందరికీ తెలిసిందే. ఆనాడు 239 జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర, ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు మొదలుకొని డెస్క్ ఇన్ఛార్జీల వరకు కూడా అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత 239 జీవోకు దక్కుతుంది. అలాంటి జీవోని ప్రజాపాలన అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం నియమించిన మీడియా అకాడమీ చైర్మన్ సవరణల పేరుతోటి 252 జీవోని తీసుకొచ్చి డెస్క్లో పనిచేస్తున్న జర్నలిస్టులను వాళ్ళకు మీడియా కార్డులు అనే పేరుతోటి మీరు వేరు మీ వేరు మనం కాదనే పద్ధతులలో తీసుకొచ్చిన ఈ 252 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. 239కి ఇంకేమైనా మెరుగులు దిద్ది అంతకంటే మెరుగైన కార్డ్స్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా జర్నలిస్ట్ లోకం ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఏ సంక్షేమ పథకం చూసుకున్నా కానీ అది అవసరమా అనవసరమా అనేది పక్కా పెడితే ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. దానికి ఇంకా మెరుగులు దిద్ది మంచి సత్ఫలితాలు ఇచ్చే విధంగా చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రద్దు చేస్తున్న పరిస్థితి లేదు. తగ్గింపులకు పాల్పడిన పరిస్థితులు ఎక్కడ కూడా దర్శనమిస్తలేవు. కానీ 239